మేము వచ్చే పని ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ 100 రోజుల్లో ఆయన ఎన్నుకోబడిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన హామీల మేరకు ఈ 100 రోజుల్లో ప్రభుత్వం ఏం చేసింది, ఏం చెప్పింది, ఏం చేసింది అనేది ఈ ప్యాంప్లెట్. ఇందులో ఏంటి అంటే మనకి ఫస్ట్ ఆయన మొదటి సంతకం నిరుద్యోగుల కోసం మెగా డిఎస్సి పెట్టారు, వేశారు. అది వేసారా లేదా? వేశారు. రెండోది 3000 ఉన్న పెన్షన్ 4000 చేశారు. తర్వాత ప్రభుత్వం ఉన్న బకాయిలు కూడా కలిపి 7000 ఇచ్చారు. మొదటి నెల పెన్షన్ ఇచ్చారు. తర్వాత అన్నా క్యాంటీన్లు మొత్తం మూత వేసేసిన అన్నా క్యాంటీన్లు 175 అన్నా క్యాంటీన్లు తెచ్చి పేదలకి అలాగే షాపుల్లో పనిచేస్తున్న కార్మికులకి 5 రూపాయలకి భోజనం పెట్టడం జరుగుతుంది. అన్నా క్యాంటీన్లు డెవలప్ చేశారు. అలాగే అత్యంత ప్రమాదకరమైనటువంటిది ఎకరం భూమి ఉన్న రైతు నుంచి 10 ఎకరాల భూమి ఉన్న వాడికైనా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి జగన్ ఆయన పాస్ పుస్తకాల మీద ఫోటోలు వేసుకొని అది మీదో మాదో తెలియకుండా చేశారు. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేశారు ఒకటి. తరువాత ప్రతీ నెల మెయిన్ ఉద్యోగస్తులకి ఎంప్లాయ్మెంట్ ప్రతీ నెల 1వ తారీఖునే జీతాలు ఇస్తున్నారు. తర్వాత రైతులకి ధాన్యం తీసుకున్నాడు, గొడవలో పెట్టుకొని 1600 కోట్లు అప్పు చేసి బాకీ పెట్టిస్తే ఆ 1600 కోట్లు కూడా రైతులకు ఇచ్చారు. అలాగే మన విజయవాడలో కనీ విని ఎరుగని రీతిలో వరదలు వచ్చాయి. ఆ వరదలకి ఆయనే స్వయంగా 10 రోజులు ఆయన నీటిలో దిగి స్పందించి ఉద్యోగస్తులందరినీ అప్రమత్తం చేసి ఆ వరదల నుంచి ప్రజల్ని కొద్దిగా కాపాడగలిగారు. తరువాత ఆయన దిగినందుకు ఆయన చేస్తున్న కృషికి చూసి స్వచ్ఛంద సంస్థలు సుమారు 200 కోట్ల నుంచి 300 కోట్ల వరకు విరాళాలు ఇచ్చారు. ఏ గవర్నమెంట్కి ఏ సీఎంకి ఇంతవరకు అంత విరాళం రాలేదు. అది కాకుండా వచ్చే నెల నుండి ఉచిత గ్యాస్ తర్వాత దీపావళి నుంచి గ్యాస్ సిలిండర్స్ కూడా 3 సిలిండర్స్ స్టార్ట్ చేస్తున్నారు అందరికి. అంటే వైట్ కార్డ్ అనుకుంటారు, వైట్ కార్డు అందరికీ కూడా